రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ కార్యక్రమం గుంటూరు పట్టణంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మీ అందరి ముందు ఈ చిరంజీవులు మొట్టమొదటిసారి గళం విప్పుకోబోతున్నారు. నాకు 1973 సంవత్సరం జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే 1973లో నేను మొట్టమొదటిసారి గుంటూరులో కార్యక్రమం చేయడానికి ఇదే వేదిక మీద, నేను అప్పుడు చాలా చిన్నది, మా చెల్లెలు శైలజ, మీ ఇద్దరం కలిసి ఇక్కడ కార్యక్రమం చేయడానికి వచ్చాం. అదే విజ్ఞాన మందిరంలో చాలాసార్లు ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఒక సంధానకర్తగా పాడుతా తీయగా కార్యక్రమాన్ని, కొత్త ధారావాహికాన్ని మీ హృదయాల ముందు పరచబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. పోయిన వారం ఫైనల్స్ చూశారు, ఆనందపడ్డారు. ఆ పిల్లలందరూ కూడా మిమ్మల్ని ఎంత ఆహ్లాదపరిచారు, సంతోషపరిచారు. వాళ్లకు పుష్కలంగా మీరు ఎంత ఆశీర్వచనాలు ఇచ్చి వారి భవిష్యత్తుకు ఒక అద్భుతమైన బాటను వేశారు, మీ అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళందరూ కొత్త ధారావాహికంలో మొట్టమొదటిసారి పాడడానికి వచ్చారు. 18 మంది చిన్నారులు, 18 మందిని 2 భాగాలుగా విభజించాం. 9 మంది 9 మందిగా. ప్రతి బృందానికి 4 ప్రాథమిక దశలో పోటీలు ఉంటాయి, అంటే ప్రిలిమినరీస్ అన్నమాట. సో వీళ్ళకు 4 ప్రిలిమినరీస్లో, మరో బృందం 4 ప్రిలిమినరీస్లో పాల్గొంటున్నప్పుడు ప్రతి ఆవృత్తిలో, ప్రతి ఎపిసోడ్ నుంచి కూడా వాళ్ళల్లో తక్కువ మార్క్స్ వచ్చిన ఒకరు నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. సో ప్రిలిమ్స్ 4 అయ్యేటప్పటికీ 8 మంది నిష్క్రమించి 10 మంది ఉంటారు. ఆ తర్వాత కార్యక్రమాలు మీకు అప్పుడు తెలియజేస్తాను, లేకపోతే ఈ లెక్కలన్నీ మీ చెవిలో నేను ఊదరగొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కేవలం వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజ్ఞను ఇంకా మెరుగుపెట్టి వాళ్ళు వెళ్ళే దారి మీద ఎక్కువ కాంతివంతమైన దీపాలను వేస్తూ, దీపకాంతిని చూపిస్తూ వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలని నాకు తోచిన సలహాలు, వచ్చినటువంటి ముఖ్య అతిథుల సలహాలు, మీ అందరి ఆశీస్సులే అండాదండాగా ఉండాలన్న కోరికతో చేస్తున్న ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని మీకు మనవి చేయడం జరిగింది. పోయిన ధారావాహికానికి మళ్ళీనే ప్రతి ఎపిసోడ్లోనూ ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన గాయని లేదా గాయకుడికి శ్రీచక్ర సిమెంట్స్ వారు 8,000 రూపాయల నగదు బహుమతిని, నిష్క్రమిస్తున్నటువంటి గాయనికి లేక గాయకుడికి ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారు 5,000 రూపాయల నగదు బహుమతిని ఇస్తున్నారు. ఈ వదాన్యతకు ఒకసారి వారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. శుభంగా కార్యక్రమం ప్రారంభిస్తూ ఒక చిన్న అపశృతిని గురించి కూడా చెప్పాలి. కారణం ఏంటంటే, ఈ కార్యక్రమానికి సంబంధించినంతవరకు మా ప్యానల్లో ఉన్న జడ్జెస్ వివిధ భాగాలకు వెళ్ళి, రాష్ట్రంలో వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఫైనల్గా కొంతమందిని ఎంపిక చేసుకొస్తే వాళ్లను జల్లెడ పట్టే పని నాకు దొరుకుతుందన్నమాట. 100 మందిలో నుంచి 18 మందిని ఎంపిక చేసే పని నాకు పడింది. అప్పుడు ఈ సిరీస్లో పాల్గొనడానికి ఎంపికైన చిరంజీవి, గుడిపూడి వైష్ణవి కృష్ణ, అమ్మాయి గుంటూరు వాస్తవ్యురాలు,
అప్పుడు నేను వీళ్ళకి సెలెక్ట్ చేస్తూ ఇచ్చిన మార్కుల్లో టాప్ ర్యాంక్లో వచ్చింది 83%తో అమ్మాయి. ప్రమాదవశాత్తు మార్చి 2వ తారీఖున హైదరాబాద్లో పరమపదించింది అమ్మాయి. సన్నగవీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను గుంటూరుకు మొట్టమొదటిసారి రావడానికి కారణం నా ప్రాణ స్నేహితుడైనటువంటి ఆలపాటి రాధాకృష్ణ. మాది దాదాపు 40 సంవత్సరాల పరిచయం. పోయిన సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు కూడా నాతో ఉన్నాడు. అతను మా మధ్య లేడు, పరమపదించాడు. ఒక ఎపిసోడ్ను కూడా నాకు వచ్చిన ఒక అవార్డును కూడా ఆ సందర్భంలో నేను మెన్షన్ చేస్తూ హైదరాబాదులో అతనికి అర్పించడం జరిగింది. ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి ప్రార్థిస్తూ, రాధా ఎక్కడున్నా నువ్వు ఉంటున్నావు అనుకుంటాను. నువ్వు లేని గుంటూరు మాత్రం నాకు చాలా వెల్తిగానే ఉంది. ఆ బాధ తీరడానికి చాలా టైం పడుతుంది. బట్ గాడ్ బ్లెస్ యువర్ సోల్. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరుపరిచయం. వరంగల్ జిల్లా చల్లగరిక గ్రామంలో జన్మించిన ఈ చిరంజీవి అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ నుండి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అయితే సాంకేతిక విద్యపై కన్నా సంగీతంపై ఎక్కువ మక్కువతో పాటగాడు కావాలని ప్రయత్నాలు ప్రారంభించి మిత్రుల సలహాపై గీత రచనపై దృష్టి మరల్చి తాజ్మహల్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇంతవరకు 750 చిత్రాలకు 2600కు పైగా బాణీలకు బాసటగా నిలిచిన ఇతని పాట నంది పురస్కారాలతో పాటు మహాకవి శ్రీశ్రీ, మనసు కవి ఆత్రేయ, మధుర కవి దాశరథి, భరతముని పురస్కారాలను, న్యూయార్క్ ఆంధ్ర కల్చరల్ అండ్ లిటరరీ అసోసియేషన్ సన్మానాన్ని అందుకుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధనకు నోచుకుంది. ప్రేక్షకులు ఏ గీత రచయిత గురించి, ఎవరు రాసిన పాటల గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు అన్న విషయంపై వికీపీడియా ఇటీవల నిర్వహించిన సర్వేలో భారతదేశంలో 70 మంది సినీ గీత రచయితల్లో 17వ స్థానాన్ని, తెలుగులో ప్రథమ స్థానాన్ని అందుకున్న ఈ చిరంజీవి మౌనంగానే ఎదిగాడు. ఎదిగే కొద్దీ ఒదిగే ఉన్నాడు. అంగారం, శృంగారం, హాస్యం, ఆశావాదం, సందేశం, సంతోషం, ఎలాంటి పాటనైనా అలవోకగా, ఆశువుగా, అవసరమైతే ఉద్గ్రంథాలను చదివి మరీ వ్రాయగల దమ్ము ఈ గీత రచయిత సొమ్ము. అతడే చిరంజీవి చంద్రబోస్. నేటి మన ముఖ్య అతిథి. మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. మొట్టమొదటి అభ్యర్థి మా కొత్త ధారావాహికంలో మీ ముందుకు రాబోతోంది. మీరిచ్చే ధైర్యమే వాళ్ళకు వరం, అంతకంటే వేరే ఏమీ లేదు. అందరికీ నమస్కారం. నా పేరు మన్యం శిల్పాసాగర్. మా నాన్నగారి పేరు విద్యాసాగర్. మా అమ్మగారి పేరు భ్రమరాంబ. నేను శ్రీ తిరుపతి సంగీత విశ్వవిద్యాలయంలో సంగీతం నేర్చుకున్నాను. మా గురువుగారు శబరి గిరీశం గారు. మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్న బెరుకు ఉంటుంది, దయచేసి వదిలేయి. ఇది కేవలం సంగీతానికి సంబంధించిన కుటుంబం కాదు. దీని వెనక కోట్లాది మంది ప్రేక్షకుల హస్తవాసి ఉంది, వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరూ కూడా మన కుటుంబంలో సభ్యులే. ఈ శీర్షికలో పాటలన్నీ కూడా వాళ్ళ ఛాయిస్కే వదిలేసాం. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళే ఎంపిక చేసుకుని పాడుతున్నారు. అమ్మ ఎంపిక చేసుకున్న పాట శృతిలయలు సినిమా నుంచి సిరివెన్నెల రచన, స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ గారు స్వరపరిచారు.
తెల్లవారదేమో స్వామి, ఇది 2 వర్షన్లు ఉన్నాయి. ఇది సుశీలమ్మ గారు పాడినటువంటి వర్షను తను పాడబోతోంది. మరొక్క పర్యాయం మీ ఆశీర్వచనాలు. శుభం తల్లి. తెల్లవారదేమో స్వామి, తలపుల మునుకలో నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకో చెలువము నీలగా చింగటలేవని కలతకు నిలవై నిలచిన నెలతకు చెలువము నీలగా చింగటలేవని కలతకు నిలవై నిలచిన నెలతకు కలలాల జడికి నిద్దుర కరవై కలలాల జడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకో తెల్లవారదేమో స్వామి, నీ అలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకో తెల్లవారదేమో స్వామి. చాలా బాగా పాడావు శిల్ప. థ్యాంక్ యూ సార్. బాలుగారు, మాట్లాడేప్పుడు కొంచెం బెరుకు ఉంది కానీ పాడేప్పుడు ఏమాత్రం బెరుకు లేదు. చాలా నిర్భయంగా పాడావు. సంతోషం. థ్యాంక్ యూ సార్. తమ్ముడు గురించి చెప్తాం అనుకున్నాను. శాస్త్రి గారి గురించి చెప్పాలి, ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పారేమో అన్న ఒక చిన్న దాంతో సందేహంతో చెప్పలేకపోయాను. మీ గురించి ఎన్నోసార్లు చెప్పుకుంటా కానీ వదిలిపెట్టను. ఏంటంటే ఈ పాటకు సంబంధించి అవార్డు కమిటీ, అంటే నంది అవార్డు కమిటీ అప్పుడు వాళ్ళు ఈ పాటను చూసి ఇది బహుశా అన్నమయ్య గారు రాశారేమో అని చెప్పి అన్నమయ్య కీర్తన అని చెప్పేసి ఈ పాటను పక్కన పెట్టారంట. తర్వాత తెలిసింది ఇది రాసింది సీతారామ శాస్త్రి గారని. అంటే మన కాలంలో మన తరంలో మనం మరొక అన్నమయ్యను చూస్తున్నాం అన్నమాట శాస్త్రి గారి రూపంలో. సహభాష. అమ్మ, కలతకు నిలవై నిలిచిన నెలతకు తర్వాత ఏమిటి పాడుతున్నావు? పదం చెప్పు చాలు, పాడక్కర్లే. కలలాల జడికి. కలలాల జడికి. ఓకే, సంధి చేరింది, సవర్ణ దీర్ఘమైంది అనుకో. అది ఎలా పాడుతున్నావు? అది చెలువము నేలగా, అక్కడి నుంచి పాడు. చెలువము నీలగా చింగటలేవని కలతకు నిలవై నిలచిన నెలతకు కలలాల జడికి. అది యాక్చువల్గా పాడినప్పుడు ఎలా పాడారంటే కలలాల జడికి అనే పాడారు. కలలాల జడికి అంటే బాగోదు. ఆవిడ పాడింది కూడా కలలాల జడికి. సో ఆ కొంచెం కనుక ఎక్కువగా ఒత్తావనుకో కలలాల జడి తెలుస్తుంది. అది ఉచ్చారణపరమైనటువంటిది. హలమేలు మంగకు మంగకు సంగతి ఏదైనా సరే ఆ నోట్ కొంచెం బిగినింగ్లో ఆ చిన్న బెరుగుతనం వల్ల తప్ప. ఇది కూడా చెప్పాను కదా, ఇక్కడ కోడిగుడ్డుకి ఈకలు పీకడానికే నన్ను పెట్టారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి చెప్తుంటాను అంతే. ఇవి తప్పించి వేరే ఏ విధమైన సంగీతపరమైనటువంటి ఇబ్బందులు లేవు. ముందు ఆలాప శృతి శుభంగా ఉన్నది, తర్వాత లయలో అసలు ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఇదేదో నువ్వు నా సొంత పాట పాడుతున్నాను అనుకుని పాడినట్టుందన్నమాట. ధన్యోహం. చిరంజీవ సుఖీభవ. గాడ్ బ్లెస్. రెండవ చిరంజీవిని కూడా ఆహ్వానించండి. అందరికీ నమస్కారం.
నా పేరు టిఎస్ శరత్ సంతోష్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను అరోరా కాలేజ్లో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. మా నాన్నగారి పేరు టిఎస్ శేషాద్రి, మా అమ్మగారి పేరు పిబి సరస్వతి. నేను శాస్త్రీయ సంగీతం శ్రీ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అలాగే లలిత సంగీతం లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో శ్రీ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంతోష్ నాయన, స్వాగతం నీకు. మీ గురువుగారు వైద్యర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు మీలాంటి వారిని ఎంతమందిని తయారు చేస్తున్నారు, ఆయనకు కూడా నా నమస్కారాలు తెలియజేయి. స్వాగతం. కార్యక్రమానికి మొట్టమొదటిసారి మొదలెడుతున్నాం. చంద్రబోస్ గారి రచన, కీరవాణి గారి సంగీతం, చిత్రతో కలిసి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట బొంబాయి ప్రియుడి సినిమా నుంచి బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే. మగమదనిసా సగమదనిసా ఓహో, హిందోళం బాగుంది, పాడండి పాడండి. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే. గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా మా సొంతం, రాగజీవులం నాద బ్రహ్మలం, స్వరం పదం ఇహం పరం కాగా. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే. గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, కంఠసాల ఉండేవాడు ఇంటి ముందరే. తేనె పాట పాడితే మేను పులకరించదా, వీణ పాట పాడితే జాణ పరవశించదా. ఈల పాట పాడితే గాలి తాళమయ్యదా, జావళీలు పాడితే జాము తెల్లవారదా. భూపాలం పాడితే భూగోళం కూలదా, హిందోళం పాడితే ఆందోళన కలగదా. హో 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 హో. ఓ కళ్యాణిలో పాడితే కళ్యాణం జరగదా, శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా. గులకరాళ్ళకేమి తెలుసు చిలక పలుకులు, ఈ గార్ధబాలకేమి తెలుసు గాంధర్వ గానాలు. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే. గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట. బాలుగారు ఎంత గొప్పగా పాడారో అందరికీ తెలిసిందే. భగవంతుడికి పెట్టేది నైవేద్యం, ఆ నైవేద్యం మళ్ళీ మనం తీసుకుంటే అది ప్రసాదం అవుతుందన్నమాట. ఇప్పుడు బాలుగారు పాడిన పాటే మళ్ళీ ఆయన నైవేద్యంగా పెట్టి ఆయన పాట మనం ప్రసాదంగా పుచ్చుకున్నాం ఈరోజు. అంత గొప్పగా ఉంది ఈ పాట. చాలా బాగా పాట. గాత్రం మారుతున్న తరుణం ఇది మీకు. ఇంకా కానీ ఇది ఇప్పుడు కూడా చాలా అందంగా ఉంది వినడానికి, చాలా హాయిగా ఉంది. నువ్వు ఎంత బాగా ఉన్నావు చూడడానికి, మంగళకరంగా లక్షణంగా అంత బాగా ఉంది గాత్రం కూడా. శుభం. చక్కటి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు. మూడవ అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి చారుమతి పల్లవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను శ్రీమేధ జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. మా నాన్నగారి పేరు పోపూరి గౌరీనాథ్ గారు, మా అమ్మగారి పేరు పోపూరి గాయత్రి గౌరీనాథ్ గారు. నేను సంగీతం మా తల్లిదండ్రుల వద్ద నేర్చుకుంటున్నాను. సంతోషమ్మ. అమ్మ నాన్న వచ్చారా ఇక్కడికి? ఉన్నారు ఆడియన్స్లో. నమస్కారం అండి, స్వాగతం తల్లి. మీకు కూడాను, ఇద్దరికి కూడాను చాలా సంతోషం. తను ఎంపిక చేసుకున్న పాట దాసరి నారాయణరావు గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ పాడారు. జయసుధ సినిమా నుంచి గోరువెచ్చని సూర్యుడమ్మ.
గురువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా గురువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా వద్దన్నా రావద్దన్నా గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా ఆ గుడిలో దాగున్నాడమ్మా గురువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు ఒంటరిగా పోతుంటే ఎంటెంట పడ్డాడు ఎనకుండా పోతుంటే అరిసరిసి పిలిచాడు పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు ఎత్తికి ఎత్తికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు ఆ ఏడి దిగాలంటే నా తోడు కావాలంట నీ తోడు ఇస్తానంటే తను దిగి వస్తాడంట గురువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా వద్దన్నా రావద్దన్నా గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా ఆ గుడిలో దాగున్నాడమ్మా గురువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పాట రాసింది దాసరి గారు, చాలా బాగా రాశారు. ఇందులో ఒక మాట ఉందండి, గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మ అనే మాట అద్భుతమైన మాట. అది దానికి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, గుడి ఎక్కడో లేదు, గుడిసెలోనే ఉంది. గుడిసెన మాటలో మొదటి 2 అక్షరాలు గుడి. గుడిసెలోనే గుడి ఉందన్న రహస్యం తెలిసిన వ్యక్తి కాబట్టి అందరి గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు దాసరి గారు ఈరోజు. నువ్వు పాడిన దాంట్లో అమంగళం ఏదీ లేదు, థ్యాంక్ యూ సార్. అస్సలు లేదు అమంగళం. థ్యాంక్ యూ సార్. లక్షణంగా పాడే పాట. నాకు నచ్చింది ఏంటంటే, ముందు ఈ కొంచెం చౌక కాలంలో నడిచేటటువంటి పాటలో సస్టైన్ చేసే నోట్స్ అన్నీ కూడా కొంచెం అటు ఇటు అయినా శృతిలో లేకపోతే ఈజీగా తెలిసిపోతుంది. పర్ఫెక్ట్ పిచ్చింగ్. థ్యాంక్ యూ సార్. శుభాశీస్సులు తల్లిని. Thank you, sir. శుభం. 4వ అబ్బాయి పాడడానికి వస్తున్నాడు గాయకుడు. అందరికీ నమస్కారం. నా పేరు ఉపమాక కార్తిక్. మా నాన్నగారి పేరు యు వెంకటేశ్వరరావు, మా తల్లిగారి పేరు యు సరోజ. నేను ఆర్వీఆర్ఎన్జేసి కళాశాలలో బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ చేశాను. నేను సంగీతం బి రాధాకృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను గుంటూరు నుండి వచ్చాను. అది మీకు చెప్పలేదేం చూస్తున్నాను నేను. ఇప్పుడు చూడు, కొంచెం ఎక్కువగా వస్తాయి చప్పట్లు. చూడు, చూసావా? సొంత ఊరు, సొంత బిడ్డ. కార్తీక్ ఎంపిక చేసుకున్న పాట గాయత్రి, మనో ఇద్దరూ కలిసి పాడిన పాట. సంగీతం శశిప్రీతం, సిరివెన్నెల రచన. గులాబీ సినిమా నుంచి మేఘాలలో తేలిపమ్మన్నది. మమ్మల్ని అందరినీ మేఘాల్లోకి పంపించేసాయి. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానులా రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మరి. మీరిన్ బహార్ ఎందుకింత
కొట్టుకుంది here in my heart వెంటబడి చుట్టుకుంది oh my god ఏమిటింత కొత్తగున్నది here in my heart ఎందుకింత కొట్టుకుంది here in my heart వెంటబడి చుట్టుకుంది oh my god ఏమిటింత కొత్తగున్నది హలో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశమే హద్దు పావురాయి బాబాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి మారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని వచ్చిపడు హరకు ఓం నమః కళ్ళు విడువసలకు ఓం నమః ఇష్టమైన అలజడికి beat in my heart ఎందుకిట్ట కొట్టుకుంది here in my thought వెంటబడి చుట్టుకుంది oh my god ఏవిటింత కొత్తగున్నది ఒక కార్యక్రమంలో పాడుతున్నట్టుగా అనిపించలేదు నాకు, రికార్డింగ్లో పాడుతున్నట్టుగా పాడారు. అంత బాగా పాడారు. ముఖ్యంగా తనలో నేను గమనించిన ఏంటంటే ధృతి బాగా పట్టు, ఒక స్థిరత్వంతో పాడావు. మొదటి నుండి చివరి వరకు ఎలాగైతే పాడావో ఎలా మొదలు పెట్టావో చివరి వరకు అలాగే పాడి ఒక పట్టును వదలలేదన్నమాట. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి భవిష్యత్తు ఉంది నీకు. మీలో నాకు నచ్చింది ఏంటంటే ది బెస్ట్ పార్ట్ ఈజ్ ది ఎంజాయ్మెంట్. మీరు పాటని బాగా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నారు. ఈ పాటకి ఏమి కావాలో అవి చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మీరు, నో డౌట్ అబౌట్ దాట్. అంతే, అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. మంచి వాయిస్, మంచి రాబస్ట్గా పాడారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సూపర్. తర్వాత అమ్మాయి రాబోతోంది. కొంచెం మొహమాటం లేకుండా చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. నా పేరు నడిగడ్డ శ్రీ కావి చందన. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాను. నేను భావన జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. మా తల్లిగారి పేరు నడిగడ్డ హేమలత, నాన్నగారి పేరు నడిగడ్డ సుధాకర్, అండ్ నా సంగీత గురువుగారి పేరు వరలక్ష్మి గారు. కావ్య చందన. నేను అదే చెప్తున్నాను, అమ్మాయి పేరు చెప్పగానే మీరు మురిసిపోతారు అని. కవులకు ఇంకా ఇష్టం కదా. కావ్య చందన. తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి. నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి కూడా. ఎంత మంచి పేరు పెట్టారండి. ఇది ఎవరన్నా సజెస్ట్ చేశారా, మీకే వచ్చినటువంటి భావన ఇది? మీరే అనుకున్నారా? మీరిద్దరిలో ఎవరన్నా కవులు ఉన్నారా? లేదు. అందుకనే మంచి పేరు పెట్టారు. కవులు ఉంటే చాలా ఆలోచించి ఏది పెట్టాలని, మొత్తానికి అటు ఇటు కాకుండా అనుష్క లేకపోతే వల్లహ, ఇహి, వాళ్ళ, షుషు, ఏదో అర్థమే ఉండదు కొన్ని పేర్లకు, ఏదో శబ్దం ఉంటే చాలని. ఓకే, మీ అమ్మాయి తన కీర్తి చందనాన్ని మీ అందరికీ కూడా పంచుతుందని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మ. కావ్య చందన ఎంపిక చేసుకున్న చాలా మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. జాతర అన్న సినిమా నుంచి మాఘమాస వేళలో వీళ్ళు చిన్నమామ గారు గోపి గారు రాసిన పాట, జీకే వెంకటేష్ సంగీతం, మా చెల్లాయి శైలజ పాడిన పాట. శుభం శుభం. మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో గోరవంకపై చిలుకకు గుబులాయెనెందుకు? మాఘమాస వేళలో ఒకనాటి
గుబులాయెనెందుకో. మంచి సాహిత్యం ఉన్న పాట ఎంపిక చేసుకున్నావు కావ్యచందన. థ్యాంక్ యూ సార్. నీ పేరు ముందు పలకగానే బాలుగారు ఎంత పులకరించిపోయారో చూసావు కదా. కావ్య చందన శ్రావ్యత అంతా నీకే చందెన అన్నట్టుగా పాడావు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాటని ఎంపిక చేసుకున్నావు. నీ పేరేంటన్నావు? శ్రీ కావ్య చందన. శ్రీ కావ్యచందన్ పెట్టేశారు ముందు పేరు, శ్రీశ్రీ గారి లాగా. చచ్చినట్టు గౌరవం ఇచ్చి తీరాలి ఎవరు కూడా. కావ్యచందన అనలేరు, శ్రీ కావ్యచందనం అంటే పవిత్రమైన కావ్యానికి కావ్యపు చందనం అన్నమాట. నువ్వు బాగుంది, పేరు బాగుంది. నేను ఎందుకు నిన్ను మళ్ళీ పేరు అడిగానంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా వినపడుతుంది గొంతుగా, పాడుతున్నప్పుడు ఎలా అని. ది ఓన్లీ స్మాల్ వీక్నెస్ ఇన్ యువర్ సింగింగ్ ఈజ్ యువర్ సింగింగ్ ఫాల్సెటో. చాలా సాఫ్ట్గా, ఆ సాఫ్ట్నెస్లో అది ఫాల్సెటో అంటారనమాట. దాన్ని ఎక్కడ ఉద్ధృతం చేయాలి, ఎక్కడ దాన్ని పుష్పంలా ఎక్కడ వికసించాలి, ఎక్కడ మొగ్గలాగా ముడుచుకోవాలన్నది నీ చేతిలో ఉన్నది. నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు ఈ పాటని, అందుకని దీన్ని సాఫ్ట్గా నీకు నీ దగ్గర వాళ్ళకు మాత్రం వినపడేటట్టు పాడుతున్నావు. సందర్భం కూడా అది కావచ్చు, కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని మాటలు సరిగ్గా అర్థం కావు అలా సాఫ్ట్గా పాడితే. అది తప్ప మిగతా అంతా నువ్వు పాడిన తీరు చక్కగా ఉంది. చాలా మంచి పాట, ఇష్టమైన పాట. శుభం 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 శుభం. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మిత్రులకి నేను ముందుగా నిలబడి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారి రెఫరెన్స్ వచ్చింది ఇక్కడ. మా నాన్నగారైన శ్రీపతి పండితారాజుల సామూర్తి గారు మొట్టమొదటిసారి హరికథా గానం చేసిన దేవాలయం కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఓంకార క్షేత్రం, 2వ లైన్ 13వ అడ్డ రోడ్ బ్రాడీపేట గుంటూరులో ఇక్కడేనట. అది తెలియజేసిన ఆ మిత్రుడికి నేను సవనీయంగా నమస్కరిస్తూ మా నాన్నగారిని తలుచుకునేటట్టు మళ్ళీ చేసినందుకు ధన్యవాదాలు. తర్వాతి అబ్బాయిని ఆహ్వానిద్దామా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఉమాపతి పవన్ కుమార్. మా నాన్నగారి పేరు ఉమాపతి రామేశ్వర్ శర్మ. మా అమ్మగారి పేరు శారద. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నేను ప్రస్తుతం ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నేను ఇప్పుడు శ్రీ నిహాల్ గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. పేరుకు తగినట్టుగానే ఎంపిక చేసుకున్నాడు పాట. పవన సుత హనుమాన్ ఓ హౌరా లైలా ఇది హౌరా మెయిలా అంటున్నాడు. ఇవాళ ఆ ట్రైన్లోనే వచ్చాను నేను. వీడవడండి బాబు అనేటట్టు పాడబోతున్నాడు. అది సినిమా పేరు. రచన భువనచంద్ర, సంగీతం శిర్పి, గానం మనో బృందం. సహబాష్. హౌరా లైలా ఇది హౌరా మేలా, నిలబడదేరా అది అమ్మడి స్టైలా, కదిలే వెన్నెల శిల్పంలా ఏం తిని పెంచర నిలువెల్లా. హౌరా లైలా ఇది హౌరా మేలా, నిలబడదేరా అది అమ్మడి స్టైలా, కదిలే వెన్నెల శిల్పంలా ఏం తిని పెంచర నిలువెల్లా. రంభను మించిన రబ్బరు బొమ్మ, నిన్ను కనిపెంచిన అబ్బెవరమ్మ, బ్రహ్మను మించిన మునగాడమ్మ, ఆ మహనీయుని చూడాలే. గమ్మున చెప్పవే నీ చిరునామా, నీ అయ్యే నా కాగల మామ, నేనే ఆయన కాళ్లను కడిగి పిల్లని ఇమ్మని అడగాలే. కొంపలు ముంచకి వంపుల పాప అమ్మమ్మో, కళ్ళను చూస్తే కాళ్ళే తిరిగి, కాళ్ళను చూస్తే కళ్ళే తిరిగి ఏమైపోతామో. మత్తులు రేపే మహారాణి, కొత్తగా ఉందే నీ బాణి,
హౌరామేల్ బాగానే వెళ్ళింది, కానీ కొన్ని ఆగకూడని చోట్ల ఆగిందని అనిపించింది నాకు. మీరు ఎక్కడెక్కడ ఆగింది, ఎందుకు ఆగిందో చెప్పాలి మీరు. ఈ పాట అంతా కూడా ఆ ఫాల్సెటోలో పాడాడు వాడు. నేను అన్నది అమ్మాయి చెప్పిన సాఫ్ట్ ఫాల్సెటో కాదు, నేను అన్నది ఒక అరబిక్ స్టైల్లో చేయబడ్డ పాట. ఇది ఉళ్ళత్తై అళ్ళిత్తా అన్న తమిళ సినిమాలో ఉన్న ఈ పాట తెలుగులో కావాలని ఈవీవి గారు ఈ సినిమాలో పెట్టుకున్నారు. సంగీత దర్శకుడు దానికి దీనికి ఒకటే, శిల్పి అంటాం మనం, వాళ్ళు షిర్పి అంటారు తమిళంలో. అతను చేసినటువంటి పాట. నువ్వు బిగినింగ్ చేసి ఇది ఆ బ్రేక్స్ అవన్నీ కూడా వాడు పక్కా పర్షియన్ స్టైల్లోనే పాడాడు. కానీ మధ్యలో నీ మామూలు వాయిస్ వచ్చేసింది. కాసేపటి అయ్యేసరికి అది ఎందుకు తెలుసా, నాకు తెలుసు, చాలా కష్టం. తర్వాత కొన్ని సడన్గా క్రాసింగ్ కోసం ఏదైనా వేరే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తే మెయిల్ని కూడా నిలబెట్టేస్తారు. కానీ ఈ డ్రైవర్కి కొంచెం కోపం అన్నాడు వాడికి. ఎంత సూపర్ ఫాస్ట్ అయితే మాత్రం నేనేం తక్కువ, నేను హౌరా మెయిల్ కదా, వెళ్తానన్న అలా వెళ్ళి మళ్ళీ తప్పదు, అక్కడ రెడ్ లైట్ వచ్చిందని ఆగాడనమాట. అలా మధ్యలో వాళ్ళ పికప్ ఎలా ఉన్నా కూడా నువ్వు దృష్టి మాత్రం రిథమ్ మీద పర్ఫెక్ట్గా ఉండాలి. 1-2 సార్లు మిస్ అవ్వడం జరిగింది. ఇన్ జనరల్ ఈ ఎమోషనల్ పాట పాడుతున్నప్పుడు మనం ఎక్కువ వాల్యూమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం కదా, దాంట్లో శృతి ఏమవుతుందంటే 4-5 చోట్ల షార్ప్గా ఉంది. మామూలుగా ఉండదానికన్నా కూడా ఒక షడ్జమం సా అనుకో శ్రీలా వినపడుతుంది, అంటే సా రీ మధ్యలో కొన్ని నోట్స్ వస్తున్నాయన్నమాట. అది పర్ఫెక్ట్గా ఉండాలి, అనుభవం మీద వస్తుంది. ఇవన్నీ కొంప మునిగిపోయేటటువంటి తప్పులేం కాదు. ఎందుకంటే పోయిన ధారావాహికం తీసుకుని ఎక్కడ తీసుకున్నా కూడా ఇలాగా మొదలెట్టి వాళ్ళు నేర్చుకుని ఆ తర్వాత చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. బట్ దీన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి అన్న తాపత్రయం మాత్రం బాగుంది, అది కనపడుతోంది. ఇవన్నీ ఏమీ ఇబ్బందులు లేవు. మంచి పాటను ప్రజెంట్ చేసినందుకు ధన్యోహం. గాడ్ బ్లెస్. తర్వాత ఒక ఆర్ద్రమైన గీతంతో మన ముందరకు వస్తున్న చిరంజీవిని ఆహ్వానించేయండి ముందుగానే. అందరికీ నమస్కారం. నా పేరు కళా రాగరంజితామూర్తి. నేను అబుదాబి నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు శ్రీమతి భమిడిపాటి శుభ, నాన్నగారి పేరు శ్రీ గోపాలకృష్ణ గారు. నేను కాకినాడలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేశాను. మా గురువు గారి పేరు శ్రీ ద్వారం త్యాగరాజ్ గారు. అబుదాబికి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? సెలెక్షన్స్ టైంలో నాకు పెళ్ళి కుదిరింది సార్. సెలెక్షన్స్ అయిపోగానే పెళ్ళయింది సార్. నేను చెప్పాను మేము సెలెక్ట్ చేస్తాం, మీరు సెలెక్ట్ చేయండి అమ్మాయిని అని. ఇప్పుడు వారు అక్కడ పని చేస్తున్నారా? నేను పాడుతా తీగ కోసం ఇక్కడ ఉన్నాను. చాలా సంతోషం అమ్మా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు దూరంగా ఉంచే పాపం మాదే. కానీ మా కార్యక్రమానికి నువ్వు వచ్చి మాకు ఇచ్చిన పుణ్యానికి మాత్రం నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. ఏం చేస్తారు మీ శ్రీవారు అక్కడ? అక్కడ యాడ్కోలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ సార్. ఓకే, ఏదో మనకు సంబంధించిన మాట ఉంది అక్కడ కూడా, ఇన్స్ట్రుమెంటు ఒకటి, ఇలాంటిది కాకపోయినా వేరే ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, చాలా సంతోషం. ఎందుకు ఈ పాట ఎంపిక చేసుకుందో నాకు అర్థమైంది. ఎంత ఇంటర్నెట్లు ఉన్నా, ఎంత వ్యాకులు ఉన్నా, ఎంత స్కేప్లు ఉన్నా, స్కైలు ఉన్నా, అది ఉన్నా కూడా దగ్గరగా భర్త దగ్గర ఉన్నట్టు ఉండదు కదా. త్యాగరాజ కృతి. వారి పేరేంటన్నావమ్మా? మూర్తి. ఒట్టి మూర్తి అని ఉండదు, ఏదో ఉంటుందే ముందు చెప్పు. కళామూర్తి. అదే కరెక్ట్. మరి ఎందుకు దానికి అంత ఆలోచన? ఫోన్ చేసి కనుక్కుందాం అనుకున్నావా? కళామూర్తి, చక్కటి పేరు. అమ్మాయి ఎందుకు ఎంపిక చేసుకుందో నేను పాట చెప్పగానే మీకు అర్థమవుతుంది. త్యాగరాజ కృతి. దాన్ని సినిమా కోసం మలిచిన వారు మహాదేవన్ గారు. పాడిన ఆవిడ చెప్పడానికి వీళ్ళైనంత, ఇంకా ఇది నా దృష్టిలో ఇలాంటి సింగర్ మళ్ళీ పుట్టడం కష్టం. జానక్ గారు, మీ ఊరు వారండి జానక్ గారు, గుంటూరు ఆవిడ మా ఊరి కోడలండి. దీనికి ఎక్కువ కొట్టాలి మీరు చెప్పండి. నెల్లూరు కోడలు ఆవిడ. సప్తపది సినిమా నుంచి మరుగేలరా ఓ కళామూర్తి. రాముడు కూడా కళామూర్తే కదా, మూర్తీభవించిన కళ. ఆయనకి ఎన్ని కళలు ఉన్నాయో. మరుగేలరా ఓ రాఘవ, ఎంత ఆర్తితో పాడతావో చూస్తాం మేము. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా
అన్ని నీవనుచో అంతరంగమునా అన్ని నీవనుచో అంతరంగమునా తిన్నగా వేదకి తెలిసి కొంటినయ్యా అన్ని నీవనుచో అంతరంగమునా తిన్నగా వేదకి తెలిసి కొంటినయ్యా నిన్నే గాని మదిని ఎన్నజాల పొరులా నిన్నే గాని మది ఎన్నజాల నొరులా నన్ను ప్రభువయ్యా త్యాగరాజనుత మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అబుదాబిలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్టు నీ గొంతులో అమృత నిక్షేపాలు ఏమో ఉన్నట్టున్నాయి. అంత తీయగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈయన అన్నీ మంచి మాటలే చెప్పి తప్పించేసుకుంటున్నారు. మిగతా పాపాల భైరవుణ్ణి నేను అవుతున్నాను. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అన్నది ఒకటే సమాసం. నువ్వు గమనిస్తే ఆవిడ ఒక్క దమ్ములో పాడుంటుంది. నువ్వు పాడుతున్నప్పుడు ఎలా పాడుతున్నావు అంటే మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అంటే విడివిడిగా మీకు తెలియదు ఆయన గురించి ఏం రాశాడు త్యాగరాజు చెప్తాను అన్నట్టుగా ఒక్కొక్క పదం విడదీసి చెప్తున్నావు అన్నమాట. చరాచర రూప ఒక ఫ్రేజ్ అది, నువ్వు చరాచర రూప పరాత్పర అని పాడుతున్నావు. సో అది ఊపిరికి సంబంధించినటువంటిది అది. ఓకే, తర్వాత బిగినింగ్లో నీకు అసలు సపోర్ట్ ఉండదు. మరుగేలరా కరెక్ట్గా మొదలెట్టావు సాఫ్ట్గా. ఆడ ఎంత సాఫ్ట్గా పాడుంటారంటే సినిమాలో అలా చాలా సాఫ్ట్గా పాడుతూ శృతిలో పాడడం చాలా కష్టం అండి, చాలా కష్టం. దాన్ని అంత అందంగా రికార్డ్ చేసిన స్వామినాథన్ గారికి కూడా నేను నమస్కరిస్తున్నాను ఇక్కడి నుంచి. చాలా సాఫ్ట్గా చెవిలో పాడుతున్నట్టు ఉంటుంది ఆ పాట వింటే. అందుకనే ఆర్కెస్ట్రా కూడా ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్ లేవు, ఒక తబలా అలా నడక నడుస్తూ ఉంటుంది, వైబ్రోఫోన్ ఉంటుంది తప్ప ఎక్కడో సాంగ్ ఫాలోయింగ్ వైలిన్ మీద ఉంటుంది, అది కూడా వినిపించదు. అంత అందంగా పాడారు ఆవిడ, అంత సాఫ్ట్గా. ఆ సాఫ్ట్గా పాడుతున్నప్పుడు ఓ రాఘవా శృతిలో ఉండాలి కరెక్ట్గా, మరుగేలరా. ఈ స్టాండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా సస్టైన్ చేస్తున్నవి చాలా శృతి శుభంగా ఉండాలి. ఎందుకంటే నీకు సపోర్ట్ లేదు కాబట్టి చిన్న తప్పైనా తెలిసిపోతుంది ఈజీగా, అది గుర్తుపెట్టుకో. తర్వాత మైక్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు థా భా భూమ్ ఢమ్ అని బాగా కొడుతున్నాయన్నమాట, అన్నీ కూడా ఎయిర్ పాప్స్ అంటారు. స్లైట్లీ ఇలా పక్కకు తిప్పుకున్నామంటే అవి తెలియదు. సో అది ఆ ఊపిరి తీసుకోవడం, శృతి, మైక్ సెన్స్, ఒక్క దమ్ములో పాడడానికి ప్రయత్నం చేయి, వస్తుంది, అదేం కష్టం కాదు. శుభం తల్లి, శుభం తల్లి, నీకు ఒకరిద్దరు శృతి లయల్ లాంటి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా నువ్వు వచ్చి ఇక్కడ పాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. 8వ అభ్యర్థి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే అక్బర్. నేను ఖమ్మం నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు ఎస్కే పాషా, మా అమ్మగారు ఎస్కే బేగం. నేను గత 3 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలోనే పాటల రచయితగా పనిచేస్తున్నాను. ఎంత బాగా మాట్లాడుతున్నావో తెలుగు ముందు. ఎన్ని సినిమాల్లో రాసే పాట? నేను ఒక 22 ఆల్బమ్స్కి సింగిల్ కార్డ్ రాశాను సార్ పాటలన్నీ. తర్వాత ఒక 3 సినిమాలకు రాశాను, ఇంకా రిలీజింగ్ డేట్స్ అనౌన్స్ కాలేదు. చిన్న సినిమాలు. సినిమా చిన్న పెద్ద లేదు, రిలీజ్ అయ్యాక దాని జాతకం తెలిసేది. యమపురి చిత్రం ఒకటి, ఓకే, రోజీ ఒకటి, ఇద్దరి మనసులు.
శుభం. వాటిలో పాడాను సింగర్గా. ఒక సీనియర్ కవి ఉండగా ఒక కవి పాడడానికి రావడం మాకు చాలా ఆనందం. దానికి కారణం ఏంటంటే సీనియర్ దగ్గర నుంచి ఆశీస్సులు నీకు పుష్కలంగా లభించే అవకాశం. ఇంతకుముందు కలిసావా ఎప్పుడన్నా వారిని? కలవలేదు. తర్వాత దండం పెట్టుకో ఒకసారి కలిసి. సరే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అక్బర్ ఎంపిక చేసుకున్న పాట ఐఎమ్ వెరీ సారీ పాట అండి. అది పల్లవి. నువ్వే నువ్వే సినిమా నుంచి సిరివెన్నెల రచన, సంగీతం కోటి, గానం కేకే. ఇక కేకే చప్పట్లు కూడా ఆ లెవెల్లో ఉండాలి. థ్యాంక్ యూ సార్. శుభం. సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. హయో 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 పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి వదిలే క్షమించి. అరే పాపం చిరుకోపం నిజమే నా మేకప్ప. అరే పాప సారీ చెప్తా ఓ మై గోల్డెన్ చెప్పా. ప్యారెక్స్ బేబీ టైపా లవ్లీ లాలీపప్పా. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. హే ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. తరిమి నిన్ను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి. తరిమి నిన్ను ఏడిపించడం ఎందుకా అని అడిగావనుకో చెబుతా వింటావా మరి. సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతి ఋతువుకు డిఫరెన్సు ఉన్నప్పుడే కదా బాగుంటుంది. చిరునవ్వు తప్పని ఫేసుకెప్పుడు మరో కలర్ రాదా అని డౌట్ పుట్టి అది తీర్చుకొందుకే తమాషాగా ట్రైలేసి చూసానే బేబీ. ఐ యామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. ఓహో ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేసై ఒకసారి. హయో 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 పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి వదిలే క్షమించి. పదాల్లో చాలా స్పష్టత అయితే కనబడింది అక్బర్. సార్ చాలా బాగా పాడావు అక్బర్. అవరే ఇక్బార్ అన్నట్టుగా అనిపించింది. మళ్ళీ ఒకసారి వన్స్ మోర్ అని నాకు అనిపించాలన్నట్టుగా పాడావు. స్పష్టంగా పాడావు. ఉచ్చారణలో ఎలాంటి దోషాలు అయితే కనబడలేదు నాకు. అంటే పాడిన విధానంలో శృతి లయల్లో ఎక్కడైనా ఎలా ఉందో బాలుగారు మిగతా విషయాలు కూలంకషంగా చెప్తారు. చాలా మంచి వాయిస్, మంచి స్పష్టత ఉన్నది పాడుతున్నప్పుడు. పాడే స్టైల్ కూడా ఒరిజినల్ సాంగ్ ఏ ఏ ఏ మూడ్లో పాడారో ఆ మూడ్ని కరెక్ట్గా తీసుకొచ్చారు. చిన్నది ఏంటంటే ముందు ఉచ్చారణ వస్తున్నప్పుడు అరే పాప
సారీ ఏం ఆ లైన్ చదవండి ఒకసారి. I'm very sorry. అంటే ఆ శృతి I'm very sorry. అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయి ఒకసారి. అది ఓకే. అరే పాపం అక్కడి నుంచి అయ్యో 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 పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి. కరెక్ట్. ఒక్క నిమిషం. ఆ పోర్షన్ ఎలా తర్వాత రావాలనుకుంటే ఇప్పుడే తరానా ఇప్పుడు పాడింది పర్ఫెక్ట్. జపించి ఆ గాంధారం పర్ఫెక్ట్ శృతిలో ఉంది. మీరు ఇంతకుముందు ఆర్కెస్ట్రాతో కలిసి పాడుతున్నప్పుడు అది స్లైట్గా షార్ప్గా వినిపిస్తుంది. తరా తరానా అక్కడ ఉందన్నమాట. అంటే ఒక్క నూలు షార్ప్గా ఉంది. తర్వాత పాడండి. అయ్యో 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 పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి వదిలే క్షమించి. అరే పాపం చిరుకోపం నిజమే నా మేకప్ప. అరే పాప సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చెప్పా ప్యారెక్స్ బేబీ టైపా లవ్లీ లాలీ. కరెక్ట్. అరే పాప సారీ చెప్పా ఇప్పుడు కరెక్ట్గా అన్నారు మీరు. ఇంతకుముందు పాడుతున్నప్పుడు చెప్పా సారీ చెప్పా అని పాడేశారు. చెప్పా నేనే కరెక్ట్. అది చాలా కరెక్ట్. ఇన్ జనరల్ టోటల్గా ఇప్పుడు మీరు మామూలుగా ఒట్టి శృతి సపోర్ట్ ఇచ్చి పాడుతుంటే పర్ఫెక్ట్గా ఉంది మీ పిచ్చింగ్. సాంగ్ ఆర్కెస్ట్రాతో కలిసి పాడుతున్నప్పుడు ఒక చోట రిథమ్ కూడా ఒక బార్ లేట్గా వచ్చారు పల్లవి తీసుకోవడం. అండ్ ముఖ్యంగా సమ్మర్ గిమ్మర్ వాటర్ అంటూ ప్రతిరోజు డిఫరెన్స్ ఉన్నప్పుడే కథ బాగుంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా స్లైట్లీ ఇట్స్ గోయింగ్ లిటిల్ షార్పర్. కారణం ఏంటంటే మీరు మంచి జోష్తో పాడుతున్నప్పుడు మనం వాల్యూమ్ ఎక్కువ ఇస్తాం కదా, ఇస్తున్నప్పుడు అది మన మన కబ్జాలోంచి కొంచెం బయటకు వెళ్తుంది అనమాట. సో జనరల్గా చూసినప్పుడు 4-5 చోట్ల ఆ శృతికి సంబంధించిన వేరియేషన్ వచ్చింది. ముందు కాంప్లిమెంటరీ ఫర్ యువర్ అద్భుతమైన త్రో లేకపోతే మా అక్షరాలు సరిగ్గా వినపడవు. ఆ త్రో చాలా బాగుంది. బట్ శృతి మీద మీరు ఎక్కువ ధ్యానం పెట్టవలసిన అవసరం ఉంటుంది. అది చూసుకోండి చాలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇప్పుడు మీరు రచయితగా అంటే చాలా పాటలు రాశారు కదా, మీకు నచ్చిన పాట అంటే మీకు బాగా ఇష్టమైన పాట కొన్ని వాక్యాలు పాడి వినిపించు. కదిలే నదిలాగా ఉన్నా కరిగే నీరల్లె పోనా పో పొమ్మంటూ మనసన్నా ప్రాణమే నన్ను చేరునా. పిల్లా పిల్లా నీ ప్రేమ సాగరం నా గుండెల్లో నా దాచలేనిదా. మళ్ళీ మళ్ళీ నిన్ను అడుగుతున్నాను నీలో నేను లేనా. కదిలే నదిలాగా ఉన్నా కరిగే నీరల్లె పోనా పో పొమ్మంటూ మనసన్నా ప్రాణమే నన్ను చేరునా. దీనికి సంగీతం ఎవరు? నానిగారు. బాగుంది, చాలా బాగుంది. ఏ సినిమా ఇది? ఇది రోజీకి ఇచ్చాము సాంగ్. రోజీ మూవీకి ఇచ్చాము. ఇద్దరు మనసులు అదేలే, ఇద్దరి మనసులో అది రాసినావు కదా, అది చెప్పు. ఏమో ఏమైంది మనసేమైపోతోంది కొత్త భావాలు చూపింది. ఇది ఏమనుకోను ప్రేమనుకో నా పువ్వల్లే నవ్వింది. నా ఒళ్ళంతా జల్లంది నిండు ప్రాణాలు పోసింది. ఇది వయసనుకోనా మనసనుకోనా ఉరిమే మేఘాల పైన దాక్కుందే తేనె కొమ్మ తడిపిందే ప్రేమలోన. ఏమో ఏమో ఇది ఏమో తనువంతా ముంచుతున్నా మెలుకువలో తేలుతున్నా నేను చూసిన మత్తులో నా పడుతూ లేస్తూ వస్తున్నా. ప్రతిసారి నా గుండెల్లో నీ రూపం చూస్తూ ఉన్నా. ఏమో ఏమైంది మనసేమైపోతోంది కొత్త భావాలు చూపింది. ఏది ఏమనుకోను ప్రేమనుకోనా. చాలా బాగుంది. నాకు 2 పాటల్లో రెండోసారి పాడిన పాట బాగా నచ్చింది. అడగగానే తడుముకోకుండా వెతుక్కోకుండా గబుక్కుని పాడో చూసావా, ఆ జ్ఞాపక శక్తి నచ్చింది. తప్పకుండా సినిమా పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఉండాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాత్. అల్లా అచ్చా రఖే ఆప్కో. థ్యాంక్ యూ. ఓకే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అందరికీ నమస్కారం. నా పేరు సి సాయి శ్వేత.
మా అమ్మగారి పేరు సి పద్మావతి, మా నాన్నగారి పేరు సి అశ్వని కుమార్. నేను వైజాగ్ నుండి వచ్చాను. నేను శాస్త్రీయ సంగీతం శ్రీమతి కుసుమకుమారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో. అమ్మ నాన్న వచ్చారా తల్లి ఇక్కడికి? నాన్నగారు వచ్చారు. ఎక్కడున్నారు సార్? నమస్కారం అండి, స్వాగతం మీకు. మీ శ్రీమతి గారికి నమస్కారం. సాయి శ్వేత ఎంపిక చేసుకున్న పాట చిన్ని చిన్ని ఆశ. పాట పాడింది మిన్మిని, సంగీతం రెహమాన్, రచన రాజశ్రీ, సినిమా రోజా. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడ ఆశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడ ఆశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ. పువ్వులా నేనే నవ్వుకోవాలి, గాలినే నేనై సాగిపోవాలి, చింతలే లేక చిందులేయాలి, వేడుకలలోన తేలిపోవాలి, తూర్పు రేఖ వెలుగు కావాలి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడ ఆశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ అంటూ చాలా పెద్ద పెద్ద ఆశలే చెప్పావు. ఏంటంటే జాబులని తాకి ముద్దులుడే ఆశ, వెన్నెలతో కూడి ఆడుకోవాలని, పువ్వులాగా నవ్వుకోవాలని, గాలిలాగా సాగిపోవాలని, చింతలే లేక బ్రతకాలి, వేడుకలలోన తేలిపడం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం. అయినా కూడా చాలా పెద్ద కోరికలే, పెద్ద ఆశలు అయినా కూడా నువ్వు చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా పాడుతుంటే అవన్నీ సాధ్యం అవుతాయేమో అనిపిస్తుంది. చాలా చక్కగా పాడావు తల్లి. నువ్వే ఇమిటేట్ చేయలేదు, నాకు తెలుసు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు విన్నాను కదా, అచ్చం మిన్మిని వాయిస్ లాగానే ఉంది. అమ్మ నువ్వు అంత అందంగా పాడావు. రెండు కరెక్షన్ నేను చెప్పేది ఒకటే. దారదిరి దారరిరి దారరి రారా దారరి రారా తారరిరి రారా తారరి తానా నేను ఎందుకంత స్లోగా అన్నానంటే అన్ని నోట్స్ నువ్వు ఫాస్ట్గా పాడుతున్నప్పుడు కూడా అర్థం కావాలి. నాకు కూడా కష్టమే. మీ పిల్లల గొంతులు ఇంకా బాగా పలుకుతుంది. అది నువ్వు పాడుతున్నప్పుడు ఎలా ఉంది? తారా ఫస్ట్ నోట్ లాస్ట్ నోట్ వస్తుంది, తారరిరి మధ్యలో నోట్స్ అన్నీ విడివిడిగా. నేను ఎప్పుడు అంటాను బొరుగుల్లాగా తెలియాలన్నమాట. అది ప్రాక్టీస్ చేయి, స్లోగా ప్రాక్టీస్ చేయి, దాన్ని ఫాస్ట్ చేస్తూ పో వస్తుంది. బట్ మిగతా అంతా కూడా ఫస్ట్ క్లాస్. శుభం, ఆల్ ద బెస్ట్. ఇవాళ మొదటి ఈ సంచికైనా కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడో మధ్యలో 15వ సంచికలో పాడినంత బాగా పాడారు. కాబట్టి మరొక పర్యాయం చిరంజీవులందరికీ మీ ఆశీస్సులు తెలియజేయండి.
ముందుగా సంతోషకరమైన విషయం చెప్పాలి, ఎందుకంటే చిరంజీవి చంద్రబోస్ రాబోయే 3 ఎపిసోడ్లు కూడా ఆయన ముఖ్య అతిథిగా ఉండబోతున్నారు. ధన్యవాదం. ఇప్పుడు ఎక్సోటిక్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఇవాల్టి వీళ్ళ పర్ఫార్మెన్స్కు నేను వేసిన మార్క్స్ చెప్తాను. శిల్ప 82%, శరత్ సంతోష్ 85%, పల్లవి 84%, కార్తీక్ 82%, శ్రీకావ్య చందన 80%, పవన్ కుమార్ 72%, రంజిత 75%, అక్బర్ 71%, సాయి శ్వేత 84%. నిష్క్రమిస్తున్న చిరంజీవి అక్బర్కి ముందుగా చంద్రబోస్ గారు ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం ఇస్తారు. ఏలియన్స్ గ్రూప్ వారి చేత 5,000 రూపాయల నగదు బహుమతి, అది వాళ్ళు ఇవాళ్లే మాకు మేము ఇస్తామండి, వాళ్ళకు ప్రతి ఎపిసోడ్లో కూడా అని అన్నారు కాబట్టి అది మా చేతికి రాగానే, అంటే చెక్కు రాయించడం ఇవన్నీ ఉన్నాయి, అది అతనికి అందినట్టే మీరు లెక్క. డెఫినెట్గా అతనికి అందజేస్తాం. అలాగే సనాతన బెంగళూరు వారి విష్ణు సహస్రనామ తాళపత్ర గ్రంథం, గన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు చిత్రం. శుభం శుభం శుభం. ఐ డోంట్ సే అల్విదా, కభీ అల్విదా నా కెహనా. మళ్ళీ మనం పునః కలుసుకోవాలని ఆశిస్తూ, ఇంకా ఎక్కువ కోరిక కూడా ఉంది, నువ్వు చక్కగా రాసి ట్యూన్ చేస్తే ఆ పాట పాడే అవకాశం నాకు దొరుకుతుందని ఆశిస్తూ. శుభం. గాడ్ బ్లెస్ యూ. ఇవాళ శ్రీచక్ర సిమెంట్ వారు ఉత్తమ ప్రతిభా ప్రదర్శన కూడా ఒక ప్రతిభా ప్రదర్శన కూడా ఒక బహుమతి 8,000 రూపాయల నగదు బహుమతి ఇస్తున్నారు. అది చిరంజీవి శరత్ సంతోష్ తీసుకుంటున్నారు. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే. శుభం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వచ్చే వారం ఇక్కడే ఇదే వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోనే మీ ముందు మరొక బృందం, మరో 9 కోయిలలు వాళ్ళ గళం విప్పుతారు, వాళ్ళ సంగీతపు హృదయాన్ని మీ ముందు పరుస్తారు. మీరు దయచేసి వాళ్ళని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, మరొక పర్యాయం మీ నిబద్ధతకి, మీ సౌహార్ద్రతకి, మీరు చూపించిన, మా పట్ల చూపించినటువంటి గౌరవానికి, ప్రేమకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. మళ్ళీ కలుసుకుందాం.